తెలంగాణలో ఒకే ఒక భారీ రాతి కొండపై కట్టిన కోట ఏదో తెలుసా? అది శత్రువులకు సింహస్వప్నం. అజేయమైన దుర్గం అదే భువనగిరి కోట. కాని ఈ కోట కేవలం రాళ్లతో కట్టింది కాదు. దీని కింద 50 కిలోమీటర్ల పొడవైన రహస్య స్వరంగం ఉందని మీకు తెలుసా? 1076లో పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య ఈ కోటను నిర్మించారు. అందుకే దీనికి మొదట త్రిభువనగిరి అని పేరుండేది. ఇది సుమారు 500 అడుగుల ఎత్తున్న ఒకే ఒక గుండ్రటి రాతిమీద నిర్మించబడింది. దూరం నుండి చూస్తే ఇదొక గుడ్డు ఆకారంలో కనిపిస్తుంది. ఇంత ఎత్తుకు భారీ రాళ్లను అప్పట్లో ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఈ కోటలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఇక్కడి స్వరంగ మార్గం. స్థానికుల కథనం ప్రకారం ఈ కోట నుండి నేరుగా హైదరాబాద్లోని గోల్కొండ కోట వరకు ఒక రహస్య మార్గం ఉండేదట. అంటే సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం. యుద్ధ సమయంలో రాజులు తప్పించుకోవడానికి దీనిని వాడేదారని అంటారు. ఇప్పటికీ కోటపైనున్న కొన్ని మూసివేసిన ద్వారాలు మనకు కనిపిస్తాయి. ఈ కోట కేవలం చాళుక్యులకే కాదు, కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవికి కూడా ఎంతో ఇష్టమైనది. ఆమె తన పాలనలో ఈ కోటను మరింత బలోపేతం చేశారు. కోటపైనున్న కొలనులు, చెరువులు ఎన్ని వేసవికాలాలు వచ్చినా ఎండిపోకపోవడం ఇక్కడి ఇంజనీరింగ్ విశేషం. కోటలోకి వెళ్లడానికి ఉన్న మెట్లు చాలా ఏటవాలుగా ఉంటాయి. శత్రువుల ఏనుగులు పైకి రాకుండా ఇలా డిజైన్ చేశారు. కొండ పైభాగంలో గుర్రాలను కట్టే స్థలాలు, ఆయుధశాలలు ఇప్పటికీ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. కోటపైనుండి చూస్తే చుట్టుపక్కల కొన్ని మైళ్ల దూరం వరకు శత్రువుల రాకను గమనించవచ్చు. నేటికీ సాహసయాత్రికులకు, చరిత్ర ప్రేమికులకు భువనగిరి కోట ఒక హాట్స్పాట్. మీరెప్పుడైనా ఈ కోట ఎక్కారా? ఆ రహస్య సొరంగం గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.